కోపాలని పెంచుకుంటూ వదిలేసుకునే బంధాలు కావే మనవి. అందుకే నువ్విదంతా ఆలోచించావని నాకు అర్థమైంది. ఆ దేవుడు కూడా నీ వైపే ఉన్నాడు. ఊర్మిళ, ఊర్మిళ మనసు మారింది అనుకున్నాను, కానీ మారలేదు. మనం ఇన్ని మాట్లాడుతున్నా తను ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు అంటే తను ఒంటరి అని ఫీల్ అవుతుంది. మనమంతా ఒక్కటే అని తనేమైనా బాధపడుతుందా? ఈ విషయంలో తనకే తప్ప మనెవరికీ బాధ లేదని అనుకుంటుందా? ఊర్మిళ మనసులో ఏముందో అర్థం కావడం లేదు. తను నోరు విప్పే వరకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. భగవంతుడా, ఈ ఇంటికి ఎలాంటి కర్మ పట్టిందయ్యా? నిన్నటి వరకు పచ్చటి తోరణాలతో పెళ్లి పందిరిలా సందడిగా ఉండే ఇల్లు ఇప్పుడింత నిశ్శబ్దంగా మారిపోయింది. అందరూ ఉన్నావంటే ఉన్నావంతే, ఎవరి మనసు బాగోలేదు. ఈ ఇంటి ఇల్లాలే బాధతో ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది? శ్మశాన నిశ్శబ్దంలాగే ఉంటుంది. ఇది ఎప్పటికి మారుతుందో? మళ్ళీ ఇంటిని సాధారణ స్థితికి ఎవరు తీసుకొస్తారో? పరమేశ్వర, నువ్వే రక్షించాలి తండ్రి. అన్నయ్య, అత్తయ్య తన బాధను మర్చిపోవడానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నాను. అత్తయ్య ఒంటరిగా ఉంటే కన్నీళ్ళ రూపంలో ఆ బాధ కొంతైనా తగ్గుతుంది, తర్వాత సాధారణ పరిస్థితికి వస్తారనుకున్నాను. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. అత్తయ్య ఎవరితోనూ మాట్లాడడం లేదు. తనను చూస్తుంటే తన గుండెల్లో ఎంత బాధ ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఎవరం ఏమీ చేయలేకపోతున్నామని బామ్మ కూడా బాధపడుతోంది. అవునమ్మా, బామ్మన్న దాంట్లో తప్పే ఉంది. నిజంగానే నిజం తెలియనంత వరకు ఇల్లు ఎంత సంతోషంగా ఉందో, అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఒక నిజం ఎంత పెద్ద ముప్పును తీసుకొచ్చింది. ఈ సమస్య చక్కబడుతుందన్న ఊహ కూడా నాకు రావట్లేదు. అలా అని వదిలేలేం కదన్నయ్య. సమస్య మొదలైంది మన వల్ల. దీనికి పరిష్కారం చూపించాల్సింది కూడా మనమే. ఎందుకంటే ఇంట్లో అందరి గురించి ఆలోచించి అందరితో మాట్లాడుతూ ఎప్పుడూ సంతోషంగా ఉండే అత్తయ్య ఒక్కసారిగా ఇలా మౌనంగా ఉండిపోవడం, తను ఒంటరిని అనుకుని ఆవిడ ఫీల్ అవ్వడం నేనైతే తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. ఏ మంచి అయితే జరుగుతుందని ఇదంతా చేశామో ఇప్పుడు ఆ మంచే కనిపించడం లేదు. అత్తయ్య దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని నాకు పూర్తిగా అర్థమవుతుంది. అందుకే ఏదైతే అదైంది, వెంటనే వెళ్ళి అత్తయ్యని మనం క్షమాపణ అడగాలి. ఆమె కాళ్ళు పట్టుకొనైనా సరే ఆవిడ మనతో మాట్లాడేలా చేయాలన్నయ్య. కావాలంటే మాకు ఏ శిక్ష అయినా విధించండి, అంతేకాని మీకు మీరు శిక్ష విధించుకోకండి అని చెప్పి అత్తయ్యని వేడుకోవాలన్నయ్య. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు.
కాలమే సమస్యను పరిష్కరిస్తుందని అలా వదిలేయడం కూడా సరైన పద్ధతి కాదు. వెంటనే వెళ్ళి అత్తయ్యతో మాట్లాడక తప్పని పరిస్థితి అన్నయ్య. నేను మాట్లాడతానన్నయ్య. లేదమ్మా, ఈ తప్పు జరిగింది నా వల్ల. దీనంతటికీ కారణం నేను. ఆ రోజు ఏం జరిగినా సరే రాము ప్రాణం నా వల్లే పోయింది. ఆ కోపం అత్తయ్యకు ఉండిపోయింది. అందుకే ఏం జరిగిందో వివరించాల్సిన బాధ్యత నాకుంది. నేను తన కడుపులో చిచ్చు పెట్టలేదు. నాకలాంటి పగలు ప్రతీకారాలు ఏమీ లేవని చెప్పుకోవాల్సిన అవసరం నాకే ఉందమ్మా. రాము నాకు పరాయివాడు కాదు, నా స్నేహితుడు. అలాంటి వాడు దూరమైనందుకు నేను కూడా బాధపడ్డానని, అప్పుడు జరిగిన సంఘటనని నేను అనుభవించిన మానసిక క్షోభాన్ని అత్తయ్యకి చెప్పాలి. నేనే వెళ్ళి చెప్తాను. అత్తయ్యని నేనే ఒప్పిస్తాను. నేనే క్షమాపణ అడుగుతాను. మీతో ఇలా మాట్లాడే రోజు వస్తుందని నాకెప్పుడూ తెలుసత్తయ్య. కానీ ఆ రోజు నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని మాత్రం నేను ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఈ ఇంటిని పరాయి ఇల్లు అనుకోలేదు. ఈ ఇంటలుడుగా పెత్తనం చెలాయించాలని కూడా అనుకోలేదు. ఇది నా ఇల్లు అనుకున్నాను. మీరంతా నా వాళ్లే అనుకున్నాను. ఈ ఇంటి మనిషిగా ఈ ఇంటి బాధ్యత నేను తీసుకోవాలనుకున్నాను. మీకు తెలీదత్తయ్య, రాము అంటే నాకు చాలా ఇష్టం. నాన్న మావయ్య ఎలా ఫ్రెండ్సో మేమిద్దరం కూడా సేమ్ అలాగే ఫ్రెండ్స్. అలాంటిది నా స్నేహితుడి ప్రాణాలు నేనెందుకు తీయాలనుకుంటాను? ఆ రోజు కబడ్డీ పోటీలో నేను పాల్గొనని చెప్పాను. కానీ ఆ ఆట అంటే నాన్నకి ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. నేను గెలవడం కన్నా రాము గెలవాలని నాన్న కోరుకున్నారు. అప్పటికే వాడికి జ్వరంగా ఉందని మా ఎవ్వరికీ తెలీదు. కానీ ఆట అనేసరికి గెలవడం ముఖ్యం అని నేనాడాను. నేనే గెలవాలని ఆ చిన్నతనంలో ఆ ఆటని తెలియని ఒక పంతంలో ఆడేశాను. కానీ అదే నా స్నేహితుడి ప్రాణం తీస్తుందని, వాడు ఇంకెప్పటికీ ఎవ్వరికీ కనిపించనంత వాడు అంత దూరానికి వెళ్ళిపోతాడని నేను ఊహించలేకపోయాను. అది మీ కడుపులో అంత చిచ్చు పెడుతుందని కూడా నేను ఆలోచించలేకపోయాను. అందుకే అదేంటత్తయ్య, నేను మాట్లాడుతుంటే మీరు నేను వెళ్తానత్తయ్య. కానీ అంతకంటే ముందు జరిగిందంటూ మీకు చెప్పాలి కదా. మీ మనసులో ఉన్న బాధకి సమాధానం నేనే చెప్పాలి. మీరు కారుస్తున్న కన్నీరికి కారణం నేనే కాబట్టి జరిగిందేంటో వివరంగా మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఏం చేశానో ఏం చేయలేదో అన్నది నేను చెప్పడం పూర్తయ్యాక మీరే నిర్ణయించుకోండి. అప్పటికీ నాదే తప్పు అనుకుంటే మీరు ఎలాంటి శిక్షనైనా విధించండి, నేను అనుభవిస్తాను. ముందు చెప్పే అవకాశం అయితే నాకివ్వండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. ఆగండి అత్తయ్య.
అర్థమైంది అత్తయ్య. మీరు నా మాట వినే పరిస్థితుల్లో లేరు. నా నీడను కూడా భరించలేకపోతున్నారని నేను ఒక్క మాట మాట్లాడినా అది మీ చెవులకు చేరకుండా మీరు బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారని నాకు పూర్తిగా అర్థమైంది అత్తయ్య. నా విషయంలో మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఈ క్షణంతో నాకు తెలిసింది. ఒకప్పుడు నా వల్ల జరిగిన ఒక చిన్న పొరపాటే ఈ నీళ్ల మీ బాధ కారణమైంది. అప్పటి బాధ ఇప్పుడు మీ కన్నీళ్ల రూపంలో బయటకొస్తూనే ఉంది. మళ్ళీ నేను మాట్లాడి మిమ్మల్ని మరింత బాధ పెట్టలేనత్తయ్య. కానీ నేను కోరుకునేది ఒకటే అత్తయ్య, మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, నేను ప్రేమించిన చాందిని బాగుండాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇవేవి ఇప్పుడు మీరు వినే స్థితిలో కూడా లేరు. నాకు అర్థమైంది అత్తయ్య. మీరుండండి, నేనే వెళ్ళిపోతాను. మాటకి నిలకడలేదులే, అసలీ నేలపై నిజమే లేదులే. చందమామ రాగే జాబిల్లి రాగే, చందమామ రావే గుండె కోత చూడవే, దాయి దాయి దావే దారుణాలు చూడవే. మంచితనమన్నది అందనంత దూరం, నీతి లేని నేలపై నిజమే. అన్నయ్య, ఏమైందన్నయ్య? అత్తయ్యతో మాట్లాడావా? ఆవిడకన్నీ చెప్పావా? నిన్ను క్షమిస్తానని ఒక మాట చెప్పారా? ఏం మాట్లాడారన్నయ్య? చెప్పన్నయ్య, నేను కూడా వెళ్ళి మాట్లాడతాను. దయచేసి చెప్పు. లేదమ్మా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను చెప్పే మాట కూడా వినే పరిస్థితిలో లేదు. నా నీడని చూసినా కూడా అత్తయ్య తట్టుకోలేకపోతుంది. నా గొంతులోంచి మాట వస్తుంటే ఆవిడ కళ్ళల్లోంచి కన్నీరు వస్తుంది. నేను ఆ గదిలో ఉన్నంతసేపు ఒక నరకంలో ఉన్నట్టుగా అత్తయ్య ఫీల్ అవుతున్నారు. నేను బయటకు వెళ్ళకపోతే తను వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఈ ఇల్లు అత్తయ్యది, ఈ ఇంటి మనిషి అత్తయ్య, ఈ ఇంటికి పెద్ద అత్తయ్య. ఆవిడని ఎలా కన్విన్స్ చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. నా నీడు కూడా సహించలేని మనిషితో నా తప్పు లేదని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ఏంటి, రాయబారం మొదలుపెట్టారా? రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారా? మీ మాటలతో ఆంటీ నొప్పించేద్దామని, ఆంటీ మనసు మార్చేద్దామని, ఆవిడకున్న కోపాన్ని తగ్గించేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టారన్నమాట. మీరు చేసింది పొరపాటైతే ఆంటీ సర్దుకునేవారు. తెలియకుండా జరిగిందైతే ఆంటీ పోనీలే కదా అని వదిలేసేవారు. కానీ ఇన్నేళ్ల వేతన్ని ప్రతిరోజు ఆంటీ కన్నీరుగా కారుస్తూనే ఉన్నారు. అంత తేలిగ్గా ఎలా వదిలేస్తారు? ఏ తల్లికైనా తన పిల్లల తర్వాత ఎవరైనా. అలాంటిది ఆవిడ కడుపులో చిచ్చు పుట్టిన మనిషివి నువ్వు. ఆవిడ కొడుకుని మట్టిలో కలిపిన మనిషివి నువ్వు. ఆవిడ ఇన్నేళ్ల కన్నీటికి కారకుడివి నువ్వు. ఈ నిజాన్ని దాచిన గొప్ప చెల్లి మీ చెల్లి భానుమతి. ఇన్నాళ్ళు మీరు ఈ ఇంట్లో ఉండి ఇంత నాటకం ఆడారని, తనని వెర్రిదాన్ని చేసి ఆడించారని ఆంటీ పూర్తిగా నమ్మారు. మీ ఇద్దరిని క్షమిస్తారని మీరెలా అనుకుంటున్నారు? నేనుండగా అలా ఎలా జరగనిస్తాను?
ఇన్నాళ్ళు మీ టైం కాబట్టి మీరాడారు. ఈ టైం నాది, నాకు కలిసొచ్చింది. మీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? బాధపడండి, ఏదో ఒకరోజు జరుగుతుందని భయపడండి. ఏమీ చేయలేకపోతున్నానని కుంగిపోండి. ఇన్నాళ్ళు చెల్లికి ఒక గొడుగులా కాపలా ఉన్న అన్నయ్య ఈ రోజు ఏమీ చేయలేక ఇలా నిస్సహాయంగా చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇది కదా అసలైన కిక్ అంటే, ఇది కదా అసలైన హ్యాపీనెస్ అంటే. మీరు ఈ ఇంట్లోనే ఉంటూ శత్రువులయ్యారు. ఈ ఇంట్లో మీ ఉనికి ప్రశ్నార్థకంగా ఉంది. ఇది ఒక రోజు వస్తుందని, ఇలాంటి పరిస్థితి ఒకటి ఉంటుందని కలలో కూడా ఊహించలేదు కదా. ఎంతసేపు నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటి చేద్దామని చూశారు. కానీ మీరు దాచిన రహస్యాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి మిమ్మల్ని ఇలా ఆడుకుంటానని కలలో కూడా ఊహించలేదు కదా. అసలు ఇదంతా జరగడానికి కారణమే నువ్వు. ఇంత జరుగుతున్నా అత్త ఇంత బాధపడుతున్నారంటే దానికి కారణం నువ్వే. ఈ ఇంటిని ప్రశాంతంగా ఉంచకుండా ఎప్పుడు అశాంతితో రగిలిస్తూనే ఉన్నావు. నీ స్వార్థం కోసం అందరి జీవితాలతో ఆడుకుంటున్నావు. మంచిని కూడా చెడుగా చేసి చూపిస్తున్నావు. అన్నాన్ని కూడా విషంలా మార్చేస్తున్నావు. అసలు నీలాంటి దాన్ని బతకనివ్వకూడదు. అత్తయ్య దృష్టిలో నేను ఎలాగూ చెడ్డవాణ్ణెక్కాను. ఇప్పుడు నిన్ను చంపైనా సరే ఈ ఇంట్లో ప్రశాంతతని నేను సృష్టిస్తాను. మారవా? ఇంకెప్పటికీ నువ్వు మారవా? నీ మూర్ఖత్వాన్ని మార్చుకోవా? నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. ఎప్పటికీ ఇదే బుద్ధితో ఉంటావా? ఇన్నేళ్లు గడిచినా సరే అదే పద్ధతి. మార్చుకోవా? చిన్నప్పటి నుంచి ఇదే కోపంతో, ఇదే మూర్ఖత్వంతో ఉన్నావు. ఆ కోపంతోనే కదా ఆ రోజు మా అన్నయ్య ప్రాణాలు తీసావు. కనీసం పెరిగాకైనా మనిషిలో మార్పు వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ నీలో ఆ మార్పు రాలేదు. అదే పంతం, అదే పట్టుదలతో ఉన్నావు. ఏంటి చాందిని, తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? అసలు ఏమవుతుందో నీకు తెలుసా? ఇంకేం చెప్పుకో, ఏం చెప్పుకో, ఏం చెప్పుకో, ఏం చెప్పుకో. నీ మాట వినాలన్నా కూడా నాకు చాలా చిరాగ్గా ఉంది. ఆ మాటల్లో నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో అని ఆలోచించేసరికి సరిపోతుంది. నీకు నీలిమ అంటే ముందు నుంచే పడదు. ఇప్పుడు ఈ గొడవలకు కూడా కారణం నీలిమనే అంటావు. నీలిమనేది అంతా చేసిందని చెప్తావు. ఎందుకంటే నీకు నువ్వు తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కదా ఇది. నువ్వు నిజంగా మారుంటే, నీలో నిజంగా మార్పు వచ్చుంటే ఎప్పుడో వచ్చి మా మమ్మీకి క్షమాపణ అడిగి ఉండేవాడివి. కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఇన్నాళ్ళు అసలు నువ్వు పారుదులా నటించావు. శివ కాదు అన్నట్టుగా ప్రవర్తించావు. మరో కొత్త మనిషిలా ప్రవర్తించావు. ఈరోజు నిజం బయటకు వచ్చేసరికి గిల్టీతో ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. నేను బాధపడుతున్నానని చెప్తున్నావు. తిరిగి దీనికి కారణం చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. అబద్ధం చెప్పినా ఒక్కసారి నమ్ముతారు. పదే పదే అబద్ధాలు చెప్తే మనిషి మీద అసహ్యం పెరుగుతుంది తప్ప ఎవరు నమ్మరు. ఆవేశపడకమ్మా. నువ్వు బిడ్డకి తల్లివి కాబోతున్నావు. ఇలా ఆవేశపడితే నీకు పుట్టబోయే బిడ్డకి మంచిది కాదు. ప్రశాంతంగా ఉండమ్మా. చాందిని, ప్రశాంతత ఎక్కడుంది మావయ్య? ఏ వ్యక్తి అయితే నా జీవితం అనుకున్నానో ఆ వ్యక్తి నా అన్నయ్య ప్రాణం తీసిన హంతకుడని తెలిసాక ఇంకెక్కడుంటుంది మావయ్య ప్రశాంతత?
చాందిని, అసలే మీ అమ్మ ఎవరితోనూ మాట్లాడడం లేదు. అదే బాధలో తన గది నుంచి బయటికి కూడా రావడం లేదు. ఇప్పుడు నువ్వు కూడా గొడవ పడితే ఇల్లు ఏమైపోతుందమ్మా? జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది డాడీ. ఈ మనిషి నష్టాన్ని తీసుకొచ్చేశాడు. ఇన్నాళ్ళు మన మధ్యనే ఉంటున్నాడు. మన అన్నిని దూరం చేసినా ఆ పశ్చాత్తాపం కూడా తనలో కనిపించట్లేదు. నిజాన్ని దాచి ఎంత ప్రేమని నటించాడు. తన నిజ స్వరూపం తెలిసాక ఎలా తట్టుకుని ఊరుకోమంటావు డాడీ? ఇప్పుడు కూడా క్యారెక్టర్ మార్చుకోకుండా అలాగే ఉన్నాడు. ఎప్పుడో జరిగిపోయిన గతం కదా అని నేను ఇప్పుడు మర్చిపోమని చెప్పడం లేదత్తయ్య. ఏం జరిగిందో చెప్పే అవకాశం నాకు ఇవ్వండి. నేను చెప్పింది విన్నాక కూడా నా తప్పుందని మీరు నిర్ణయించుకుంటే మీరు ఏ శిక్ష వేసినా సరే నేను ఆనందంగా అనుభవిస్తాను.